బ్యాగ్ తీసుకో. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ పివిఆర్. గాయ్స్ వచ్చి ఒక లొకేషన్కి వచ్చేసినాము. ఏడంటే మన బంగ్లా ఉంది. బంగ్లా ఇంకా చూసారు, కనిపిస్తున్నట్టు మీకు బంగ్లా. మనోళ్ళు వచ్చారు గాయ్స్. మనోడు మా మామ, మా పాల్, ఇంకా మనోడు వచ్చేసి తల్వార్ సీను, తల్వార్ సూరి, తర్వాత మనోజ్ భాయ్. ఈరోజు వీడియో దీనికి వచ్చినాము గాయ్స్. చెప్పండి ఎట్లుంది గాయ్స్ ఈ వీడియో దీనికి? మావాడు చాలా దమ్ చేస్తాడు, బూత్ బంగ్లా కావాలని. ఈ మీకు లొకేషన్ చెప్పాను కానీ సీక్రెట్ పెట్టాలా, ఎందుకంటే మాకు చాలా డేంజర్ ఇది దింపినాం అనుకో మాకే చాలా అంటే చాలా మేము చెప్పాను. నెక్స్ట్ బ్లాక్ లో చెప్తాం, దీని గురించి వివరంగా క్లియర్ గా చెప్తాము. స్టిల్ అండ్ మీరు బూత్ బంగ్లా చూడండి, దాని గురించి రివ్యూలు ఇస్తాం. ఇది మన టీము. ఓకే, ఇది మన గాయ్స్. మనోడైతే సూరి ఏమో పట్టుకొచ్చింది గాయ్స్. ఏం పట్టుకొచ్చింది చూపినా ఇక్కడ మల్లన్న టెంపుల్ నుంచి తీసుకొచ్చినాము. మనం ఇక్కడ భయం వేస్తున్నది, సేఫ్టీ కోసం తెచ్చాము. ఏంటంటే ఈయన కొంచెం దేవుడు భక్తి గాయ్స్, ఇక మాకేం కావద్దని అట్లా అనేసి భక్తిని తీసుకొచ్చుకుండు. ఇంకా అంతే గాయ్స్. ఇది అంతా అంటే కత్తి అంటే వేరే అనుకోకండి, వేరే అనుకోండి. కొట్టడానికి ఏంటంటే ఆ కత్తి ఏం చేయలేదు. కత్తి అంటే మేము అంటే కత్తి దేనికంటే దేవుని కత్తి. మేము ఒక బంగ్లా దగ్గర వస్తున్నాం, అడ్డు కానీ కొంచెం మనకు రక్షణ దేవుంది కాబట్టి మన ఓడి జరా ఆయన పెట్టుకోండి. పండిట్ టైప్ ఇంకా అన్ని తెలుస్తుంది, ఎవరు ఎట్లా ఏం చేయాలి, షార్ట్ కట్ లెక్క అట్లా. అందుకే దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నెక్స్ట్ బ్లాక్ లో చూద్దాం డీటెయిల్స్ మొత్తం. టిల్ దెన్ బాయ్, కంటిన్యూ టు పివిఆర్ గాయ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. చలో గాయ్స్. ఇది లొకేషన్ కి అయితే వచ్చేసినాము. అమ్మాయి లొకేషన్ అయితే ఒక రేంజ్ లో ఉంది. అమ్మ పాతకాలం వీళ్ళు గాయస్ పెట్టు వేరే మర్చి గాయస్. ఇక్కడ మర్రి చెట్టు ఉంది గాయస్. మర్రి చెట్టు ఉంది. ఇప్పుడే ఇంత సౌండ్ వస్తాం, సౌండ్ వస్తుంది అవుతున్నాయి కదా. సౌండ్ పడినాక సౌండ్ వచ్చింది. ఏమైంది ఎక్కడ సౌండ్ వచ్చింది? ఏమైంది? సౌండ్ వచ్చింది. వచ్చిందా? సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ వచ్చింది? నువ్వు భయపెట్టే కన్నా ముందే భయపడుతున్నా మేడ. కొంచెం అట్లా పోయి చూడు. కాశీడైతే బాగుంది. కాశీడ ఏమైందా నా భయపట్టే కన్నా? ఇది రూమ్ గైస్, పాతకాలం రూమ్ ఇది. గోడ కట్టేసి ఏముందా మరి దేనిక. వెళ్తుంది వెళ్తారు కనిపిస్తుంది కానీ పక్కన గోడ ఏదో ఉంది. లైట్ గోడ కట్టేసి ఏమో మళ్ళా ఎట్లా ఇంత చిన్న రూమ్ ఏం చేసుకుంటారు కదా. పక్కన చూద్దాం రండి గాయస్. పక్కన చూద్దాము. ఇక్కడ ఏమో నాకు తగ్గింపుతుంది, నేను రాను. మన బాధ గాయస్ ఇడితే ఏం లేదు గాయస్. లోపలి నుంచి బయటికి గాయస్ ఏమో ఉన్నాయి గాయస్. గాయస్ అనిపిస్తున్నాయి మీకు.
గైస్ ఒక గుప్తనిధి Guys, ఇది పాతకాలం కుండలు గాయస్. 1 2 3 గాయస్ ఇది ఎట్లుందంట గాయస్, ఇది డైనోసార్లు కుండలు వదిలితే ఎగ్గు వదిలితే అట్లా వదిలి అది గోల్గా ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది. సరే గ్యాస్ మనకి ఏమైనా దొరికిందంట చూసుకుందాం. గ్యాస్ అయితే లోపలికి గ్యాస్ లొకేషన్ అయితే డేంజర్గా ఉంది. ఇంకా ఇప్పుడే ఇట్లా ఏదో ఉందా, నైట్లో ఇంకా డేంజర్ ఉంటుంది గ్యాస్. ఇంకా లోపలికి వెళ్ళలేదు. గ్యాస్ మా వాళ్ళు అట్లా అట్లా చూసేసి ఇంకేమైనా లొకేషన్స్ ఉన్నాయని చూస్తున్నారు. నడవను నాకు భయం అవుతుంది లోకపోనేను చేస్తున్నావు నువ్వు. ఎవరైనా ఉన్నారా గాయస్? ఉన్నారా? అమ్మా చాలా పెద్ద ఉంది గ్యాస్ పైన. కనపట్రా చాలా పెద్ద ఉంది పైన. మెల్ల 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 సపోర్ట్ చేయకండి. ఇది చాలా పెద్ద దర్వా, ఏదో బంగ్లా ఉంటుంది గ్యాస్. ఇది ఇప్పుడు బెడ్ ఉంది గ్యాస్. ఉన్నారా? ఉన్నారా గైస్? అమ్మ ఉన్నారా? కిచెన్ అనుకుంటా, చాలా పెద్ద ఉంది ఇది. ఇంకా ఏముంది? ఈగలు ఉన్నాయి కదా గైస్, ఇది పాతకాలాల పురాల డోర్. ఇది చాలా పెద్ద, చాలా పెద్ద ఉంది కదా ఇది. దగ్గర 10 రూమ్లు ఉన్నాయి మొత్తం. ఇంత హైట్ నేను ఎంత ఏడలేదు. పాతకాలం గ్యాస్, ఇంకా చల్లగా ఉంది తెలుసా, చాలా చల్లగా ఉంది గ్యాస్. ఇది వచ్చేసి హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా ఇక్కడ. ఇది ఉరి కమ్మ అనమాట. ఎవరు ఉరి వేసుకున్నారు అప్పట్లో, ఉరి వేసుకున్నారు. ఇది ఇది కట్టాగదు సార్. దాటి బాగుందా? ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇంకో ఎవరిదో చీర. ఈ రూమ్ ఏదో ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరో ఉన్నారా? ఉన్నారా గాయస్? గాయస్ ఇడేమో బొక్కలు ఉన్నాయి గాయస్. మంచి బొక్కలు గాయస్, మంచి బొక్కలు ఏం బొక్కలు ఉన్నాయి గాయస్. ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. బొక్కలు అనుకుంటా గాయస్, ఏం బొక్కలు మంచిగా లాగానే అనిపిస్తున్నాయి. వెనుపూస అది గాయస్, ఇది వెనుపూస. మనిషి మొత్తం మంచిలాగానే అనిపిస్తుంది. మనిషి మొత్తం సైడ్ ఎవడో పైన అనిపిస్తుంది కదా లైట్ మారో. మనిషి మొత్తం అదే కపాలంగా ఉంది కదా. ఉన్నారా? మంచి బొక్కలు మొత్తం. ఘోరం ఉంది పరిస్థితి. వెంకటేష్ పంతులు ఊడుతుంది గాయస్. ఏ మామా కర్రా కర్రా, మామా కర్రా, ఇక్కడ ఊతుంది కదా. ఇప్పుడు ఊగలేదు, ఊగుతుంది ఇది. గాయస్ ఇంతకుముందు నేను పోయినా ఇటు నుంచే, ఇదేమో ఊగలేదు. చూసి ఇక్కడ ఇది ఉంది. ఇంతకుముందు అయితే ఎవరైతే లేరు. మా రూమ్ అయితే గోగా ఉంది. అమ్మ భయపడ్డా రూమ్ అయితే చూసిన
మస్తు భయపడ్డా. వెంకటేష్ ఏమైందన్నా? ఏమైంది మనసు భాయ్? ఏమైంది? మేము అట్లున్నాము. ఏమైంది కొట్టుకుంటున్నామేంది? ఏమైంది గాయస్? ఏమైంది కొట్టుకుంటున్నాడు? ఏమైంది గాయస్? ఏయ్, ఏమైంది? ఏ రాజేష్ అన్న ఏమైంది? 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 గాయస్ మనోడికి ఏమైందో తెలియదు, ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుండు. ఏం బిహేవ్ చేస్తుంది ఇప్పుడు మార్నింగ్ బిహేవ్ చేస్తున్నాడు, నైట్ టైంలో ఏం బిహేవ్ చేస్తుండో తెలియదు. ఈ టైంలో ఏమైంది? ఏమైంది? లోపల పట్టుకున్నా. ఆ? లోపల లోపటనా? సరే అవునా? ఈ టైంలో గాయస్, ఈ టైంలో ఆయనకు అట్లా అయింది. ఆయన జర ఒకలాగా ఫ్యాన్ లాంటి యాక్టివిటీస్ ఆయనకు కనిపిస్తున్నట్టు అవుతుంది. ఖాళీ డబ్బా లేదా? ఖాళీ డబ్బా తీసుకొస్తా, నీళ్ళు తీసుకొస్తాను గాయస్. మళ్ళీ నేను నైట్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాము. అప్పుడు उसका ऐसा उठा ले मनोज भाई उठा ले బ్లాక్ గాయస్. అన్ని బొక్కలు మనుషులు. నేను చెప్పిన రిస్క్ ఇప్పుడు ఎంత రిస్క్ అంటే నైట్ ఓకే అన్ని రిస్క్ ఉంటుంది. గాయస్ మీకోసం ఎంత రిస్క్ తీసుకుంటాం గాయస్. కంపల్సరీ ప్లీజ్ లైక్ చేయండి. మంచి బొక్కలు లాగా ఉన్నాయి, ప్లస్ కుక్క బొక్కలు కూడా ఉన్నాయి గాయస్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఈ నైట్ లో ఇప్పుడే ఇంత డేంజర్ గా ఉంది. నైట్ లో ఇంకా ఎట్లుంటుందో తెలియదు. నైట్ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాము. చాలా గాయస్ వెళ్దామా గాయస్? సార్ మన గాయస్ మొత్తం ఒంటరిగా వెళ్తుండు. ఈ మర్రి చెట్టు ఘోరం ఉంది, పక్కనే మర్రి చెట్టు. లాంగ్ ఇటు దారి ఇటు దారి మర్చిపోయినా గాయస్. మనం దారి మర్చిపోయినట్టు చేస్తుంది గాయస్. మనం జర పూర్తిగా లేడు. ఇంకా మనోడే మళ్ళీ కత్తి తెచ్చిండు, కానీ ఆయనకే ఎఫెక్ట్ అయింది సార్ గాయస్.